హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా కర్డ్ అండ్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వతో ఒక దోశని చూద్దాము. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. దీనికోసం మరీ పుల్లగా ఉన్న పెరుగు వద్దు, కొంచెం తీయగా ఉన్న పెరుగు తీసుకోవాలి. దాంట్లో జీలకర్ర యాడ్ చేశాను. ఇక్కడ నేను ఈ గ్లాస్తో తీసుకున్న 1 కప్పు పెరుగు, సో అదే గ్లాస్తో నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని పెరుగుకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు పక్కన ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నాన్న మెత్తగా అయిపోతాయి దోశలు. 1కి 1 కొలత, 1 గ్లాస్ పెరుగు, 1 గ్లాస్ ఉప్మా రవ్వ బాగా మిక్స్ చేసుకోవాలి. జీరా వేయడం వల్ల డైజెషన్ చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకోండి మూత పెట్టి. ఈలోపు మనం పల్లీ చట్నీ చేసుకుందాం. ఇందులోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కోసం నేను ముందుగా ప్యాన్ పెట్టా. 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 2 పచ్చిమిరపకాయలే వేసాను. మీకు తగినట్టు కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి బాగా కారం ఉన్న కాయలు. 2 గుప్పెళ్ళు పల్లీలు వేసాను నేను. పల్లీలు కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత దగ్గరుండి వేపుకోండి, మాడిపోతే చట్నీ అస్సలు బాగోదు. పల్లీలు తిప్పుతూ అలా వేయించుకోవాలి, మంచి కలర్ రావాలి. ఇక్కడ నేను 1 స్పూన్ మామూలు పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. పచ్చిశనగపప్పు వేగే వరకు వేయించాలి. తర్వాత నేను 2 వెల్లుల్లి వేసాను, కొంచెం చింతపండు కూడా వేసాను, చిటికెడు జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు కన్నా పచ్చిశనగపప్పుతో చేసే చట్నీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఈ దోశలోకి చాలా బాగుంటుంది. చిటికెడే చింతపండు, 2 వెల్లుల్లి, కొంచెం కొబ్బరి. నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయలో పావు చిప్ప దాకా యాడ్ చేశాను. ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత బాగా బ్లెండ్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. మా ఇంట్లో అయితే మీడియం కన్సిస్టెన్సీ, మరీ అంత గట్టి చట్నీ తినరు, మరీ పల్చగా ఉన్న తినరు. ఈ జారుడుగా ఉంటే తింటారు. ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగుంటుంది. కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం బరగ్గా ఆడుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు చట్నీ రెడీ అయింది కాబట్టి దోశలోకి ఏమేమి కావాలో చూసుకుందాం. ఇక్కడ మనం హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం ఈ దోశని, కాబట్టి వెజ్జీస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నేను అల్లాన్ని ఇలా తురుముకున్నా సన్నగా. క్యారెట్ని అయితే చాలామంది పీల్ తీసేస్తారు. పీల్ తీయొద్దు. పీల్ తీయడం వల్ల 80% పోషకాలన్నీ అందులోనే పోతాయి. కాబట్టి తొక్క తీయొద్దు. ఎక్కువసేపు నానబెట్టండి వాటర్లో సాల్ట్ వేసి, అప్పుడు ఏమైనా డస్ట్ ఉన్నా అన్నీ పోతాయి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మన పిండి మొత్తం నాని రెడీగా ఉంటుంది. 1 by 1 నేను కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేశాను. అల్లం యాడ్ చేస్తున్నాను. క్యారెట్ అన్నీ అందులో కలిపి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఎవరికైనా నచ్చితే పునుగులు, గారెలు ఈ బ్యాటర్తో సాల్ట్ యాడ్ చేసి ట్రై చేయొచ్చు. ఇవి సూజీ రవ్వ, పెరుగుతో చేసేవి కాబట్టి ఎక్కువగా ఆయిల్ లాగా బాగానే ఉంటాయి. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు, కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకునే ఎవరైనా, ఇంటికి చుట్టాలు వస్తే అప్పటికప్పుడు ఏమన్నా చెయ్యాలి అనే థాట్ వస్తే రెగ్యులర్ గారెలు మినపపిండితో కాకుండా ఇట్లా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో నన్ను నమ్మి పునుగులు వేయొచ్చు, చిన్న సైజులో గారెలు కూడా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనం దోశ ట్రై చేస్తున్నాం కాబట్టి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడే నేను అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం ఈవెన్గా బ్యాటర్ అంతా కలుస్తుంది. కొంచెం ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా. అందుకే సాల్ట్ ఎప్పుడు కూడా వాటర్లో యాడ్ చేసి కలిపేస్తే పిండికి ఈవెన్గా పిండి అంతా ఒకే టేస్ట్ వస్తుంది. ఇది ఒక టిప్ అన్నమాట. థిక్ నుంచి బ్యాటర్ని లైట్ చేసుకునేటప్పుడు అండ్ బాగా యూజ్ అవుతుంది. దోశపిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గుంట గరిటెతో మనం దోశని చాలా మందంగానే వస్తాయి ఇవి స్ప్రెడ్ చేసుకుందాము ప్యాన్లోకి. అదిగో ఆయిల్ అంతా ఎడ్జెస్లోకి వచ్చింది కదా, ఎడ్జెస్ బాగా కాలుతాయి. మంచి కలర్ వస్తుంది ఈ దోశ, క్యారెట్ వల్ల, ఆనియన్స్ వేయడం వల్ల, కొంచెం కర్డ్ కూడా ఉండడం వల్ల. మనకి దోశ కుక్ అయిందని తెలిసేటప్పుడు చూసారా కలర్ ఎట్లా మారిపోయిందో, ఎట్లా కలర్ చేంజ్ అవుతుంది. పచ్చిదనం అంతా పోయింది కాబట్టి నెక్స్ట్ సైడ్కి మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీకు చెప్పాను కదా మంచి కలర్ వస్తుందని చెప్పి, నెక్స్ట్ సైడ్కి కూడా ఫ్లిప్ చేస్తే 2 వైపులా మనకు ఇప్పుడు దోశ కాలిపోయింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయచ్చు. నేను సర్వ్ చేస్తున్నాను. 2వ దోశ వేసుకున్నాను. ఈలోపు మా పిల్లలకి ఆ దోశ పెట్టొస్తాను. 2వది వేసినప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ దానికి ఆయిల్ వేసాం కాబట్టి దీనికి అక్కర్లేదు. మా పాప చెప్తుంది ఎమ్మి చాలా బాగుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.